వినాయకుడి నిమజ్జనం రోజు విగ్రహానికి అలంకరించినటువంటి ఆభరణాలతో సహా గంగార్పణం చేసింది ఒక ఫ్యామిలీ. ఇది ఎక్కడో జరిగింది కాదు, తెలంగాణ స్టేట్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో జరిగింది ఈ సంఘటన. వాస్తవానికి గిరిజ అనే ఒక ఫ్యామిలీ హస్తినాపురంలో నివాసం ఉంటున్నారు. వాళ్ళు వాస్తవానికి ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ఏర్పాటు చేసుకున్నారు ఇంట్లో. సో ఈ క్రమంలో 5 లక్షలకి సంబంధించినటువంటి ఒక బంగారు ఆభరణాలు కూడా ఆ విగ్రహానికి అలంకరించినటువంటి సందర్భం. కొన్ని గంటల క్రితమే మాసప్ ట్యాంక్ చెరువులో నిమజ్జన నిమిత్తం విగ్రహాన్ని ఆ యొక్క చెరువులో ఈ యొక్క వదిలిపెట్టినటువంటి వైనం, గంగార్పణం చేసినటువంటి వైనం. సో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అసలు విషయం గుర్తుకొచ్చింది. అరే, మనం 5 లక్షల బంగారు గొలుసు ఇప్పుడు అందులో చెరువులో పడిపోయింది ఎట్లా అంటూ కూడా ఆదరబాదరం అంటూ కూడా ఒకవైపు హైడ్రా అధికారులకి, మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులకి వెంటనే వాళ్ళు కంప్లైంట్ కూడా చేసుకున్నారు ఒకంత ఆవేదనతో. సో మొత్తానికి ఈ యొక్క గిరిజ్ ఫ్యామిలీ ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటి వెంటనే రంగంలోకి దిగినటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది కింది స్థాయి సిబ్బందితో ఈ యొక్క వెతుకులాట కూడా ప్రారంభించింది. ఎట్టకేలకి గొలుసు కూడా లభ్యం అవడంతో వాళ్ళ గిరిజ ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మరోవైపు ప్రత్యేక కృతజ్ఞతలంటూ కూడా ఇటు హైడ్రాకి, మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నటువంటి సందర్భం గిరిజ ఫ్యామిలీ. సో దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ మీకు వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను డెఫినెట్గా. వినాయక నవరాత్రి ఉత్సవాలు ఊరూరా వాడవాళ్ల వైభవంగా జరుగుతున్నాయి. వీధులన్నీ గణనాథుల మండపాలతో శోభాయమానంగా మారిపోయాయి. గణపతి బప్ప మోరియా నినాదాలతో భక్తుల సందడితో పండుగ వాతావరణం నెలకొంది వాడవాళ్ల. ఇక పలు ప్రాంతాల్లో 3వ రోజు నిమజ్జనాలు కూడా ప్రారంభమైపోయాయి. ఎక్కడ చూసినా గణనాథుని విగ్రహాలను తీసుకువెళ్తున్నటువంటి వాహనాలు, భక్తుల కోలాహలం దర్శనమిస్తున్నాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్ శివారు తుర్క్యాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసప్ చెరువు వద్ద ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. మాసప్ చెరువు వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనాలు మొదలయ్యాయి. హస్తినాపురం నివాసితులైనటువంటి గిరిజ కుటుంబం కూడా తమ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి చెరువు వద్దకు చేరుకుంది. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి గణనాథుణ్ణి నీటిలోకి వదిలినటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా వారికి ఏదో గుర్తొచ్చినట్లుగా అయ్యింది. వారి ముఖాల్లో సంతోషం స్థానంలో ఆందోళన, భయం చోటు చేసుకున్నాయి. విషయం ఏంటని ఆరతీగా వారు నిమజ్జనం చేశాక వినాయక విగ్రహానికి 5 తులాల బంగారాన్ని అలంకరణగా ఉంచారని, పొరపాటున దాన్ని కూడా తీయడం మర్చిపోయి అలాగే నిమజ్జనం చేసేసారని తెలిసింది. వారి ఆనందం ఆవిరే, కళ్ళంతా కూడా కన్నీటితో నిండిపోయాయట. అయ్యో దేవుడా, ఎంత పని అయిపోయాయి అంటూ కూడా తలలు పట్టుకున్నారట. వెంటనే మున్సిపాలిటీ నోడల్ అధికారికి ఈ విషయం కూడా వెంటనే తెలియజేశారు. ఆ అధికారి సత్వరమే స్పందించే పరిస్థితిని అర్థం చేసుకుని సిబ్బందిని అలర్ట్ చేశారు. జేసీబీ డ్రైవర్ సహాయంతో నిమజ్జనం చేసినటువంటి విగ్రహాలను వెలికితీసే ప్రయత్నం మొదలుపెట్టారు. అయితే అది చాలా కష్టమైన పని. చెరువులో చాలా విగ్రహాలు సైతం ఉన్నాయి. అయినప్పటికీ మున్సిపల్ సిబ్బంది విగ్రహాలను వెతకడం మొదలుపెట్టారు. భక్తులు, స్థానిక ప్రజలు కూడా ఈ సంఘటనను ఆసక్తిగా ఒకంత గమనిస్తూనే ఉన్నారు. బంగారం దొరుకుతుందా లేదా అని ఒకంత వాళ్ళలో కూడా అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత కాసేపటికి నిమజ్జనం చేసినటువంటి విగ్రహాన్ని గుర్తించి చాకచక్యంగా బయటికి తీశారు సిబ్బంది. విగ్రహాన్ని తరచి చూడగా 5 తులాల బంగారు ఆభరణం భద్రంగా ఉంది. మున్సిపల్ అధికారులు ఆ బంగారాన్ని గిరిజ ఫ్యామిలీకి కూడా అప్పగించడం జరిగింది. వారి ముఖాల్లో ఆందోళన స్థానంలో ఊహించిన సంతోషం, కృతజ్ఞతాభావం వెల్లివిరిశాయి. చాలా ధన్యవాదాలు సార్, మేము ఆశ వదులుకున్నాం, కానీ మీరు మాకు చాలా సహాయం చేశారంటూ కూడా భావోద్వేగంతో మున్సిపల్ సిబ్బందికి గిరిజ ఫ్యామిలీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలపడం కూడా జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక నిమజ్జనాలు కూడా ప్రారంభమై గంగమ్మ ఒడికి గణేశుడు చేరుకుంటున్నాడు. డీజేలు, డప్పులు, డ్యాన్సులతో గణేష్ విగ్రహాలను తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జనం చేస్తున్నారు. అయితే ఓ కుటుంబం చేసినటువంటి పని చివరికి అధికారులతో పాటు ఎమ్మెల్యేను కూడా ఉరుకులు పరుగులు పెట్టించింది. వినాయకుడిని గోల్డ్ చైన్తో అలంకరించినటువంటి ఆ కుటుంబ సభ్యులు నిమజ్జనం సందర్భంగా దాన్ని తీయడం మర్చిపోయారు. నిమజ్జనం చేసి ఇంటికి వచ్చిన తర్వాత గోల్డ్ చైన్ విషయం గుర్తుకు తెచ్చుకున్నటువంటి ఆ కుటుంబం హుటాహుటిన అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. 10 గంటల పాటు తీవ్రంగా శ్రమించి ఆ బంగారు గొలుసును వెలికితీశారు సిబ్బంది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరు విషయానికి వెళ్దాం. ఈ సంఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. విజయనగర్లోని దాసరహల్లి ప్రాంతంలో నివసించేటువంటి రామయ్య, ఉమాదేవి దంపతులు తమ ఇంట్లో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా పూలు, పళ్ళు, బంగారు ఆభరణాలతో గణేశుని భారీగా అలంకరించారు. ఇందులో భాగంగానే 60 గ్రాముల బంగారు గొలుసును కూడా ఆ విగ్రహానికి వేశారు. దాని విలువ సుమారుగా 4 లక్షలను కూడా తెలుస్తోంది. అయితే వినాయకుడికి ఘనంగా పూజలు నిర్వహించిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి మొబైల్ ట్యాంక్లో తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటర్లో నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి. తర్వాత తీరిగ్గా ఇంటికి వచ్చిన తర్వాత ఆ రామయ్య, ఉమాదేవి దంపతులకు ఒక విషయం గుర్తుకొచ్చింది. తమ ఇంట్లో గణేశుడిని ప్రతిష్ఠించినటువంటి సమయంలో ఆ విగ్రహాన్ని 60 గ్రాముల బంగారంతో అలంకరించినట్లుగా గుర్తొచ్చింది ఆ దంపతులకి.
అయితే నిమజ్జనం సమయంలో దాన్ని తీయడం మర్చిపోవడంతో నిమజ్జనం చేసిన గంట సేపటి తర్వాత మళ్ళీ ఆ మొబైల్ ట్యాంక్ వద్దకు చేరుకున్నారట. అక్కడున్నటువంటి సిబ్బందికి విషయం చెప్పడంతో ఆ విగ్రహం నిమజ్జనం చేసే సమయంలో గణపతి మెడలో గొలుసును చూశామని, అయితే అది రోల్డ్ గోల్డ్ అని భావించి వదిలేసినట్లుగా చెప్పుకొచ్చారట. దీంతో షాక్ అయిన రామయ్య, ఉమాదేవి దంపతులు దగ్గరలో ఉన్నటువంటి మాగడ్ రోడ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ సైతం చేశారట. ఈ క్రమంలోనే పోలీసులు రంగంలో దిగి ఆ మొబైల్ ట్యాంక్ వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాదు వారికి ఎమ్మెల్యే ప్రియా కిషోర్ కూడా సాయం చేశారు. ఆ మొబైల్ ట్యాంక్ కాంట్రాక్టర్తో మాట్లాడినటువంటి ఎమ్మెల్యే ఆ ట్యాంకులో ఉన్నటువంటి నీటినంతా ఖాళీ చేయాలని సూచించడం జరిగింది. ఆ ట్యాంకులో దాదాపుగా 10,000 లీటర్ల నీరు ఉండగా మొత్తం బయటికి తీసినప్పటికీ ఆ బంగారు గొలుసు జాడైతే కనిపించలేదు. దీంతో నిమజ్జనం చేసిన తర్వాత నీటిలో కరిగినటువంటి గణేష్ విగ్రహాల మట్టిలో వెతికారు. దాదాపు 10 మంది సిబ్బంది బంగారు గొలుసును వెతికే పనిలో పడ్డారు. చివరికి 10 గంటల తర్వాత ఆ బంగారు గొలుసు ఆ మట్టిలోనే దొరకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నటువంటి సందర్భం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.